దేవుని బిడ్డ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుకే ప్రార్థించడానికి సమయం దొరికితే మనకు మాత్రం ప్రార్థించడానికి సమయం దొరకట్లేదు. మనం బిజీ బిజీ అని చెప్పేసి అంటూ ఉన్నాం. వాస్తవమే, మనం బిజీ పర్సన్స్. యేసుక్రీస్తు కన్నా మనం బిజీ పర్సన్స్. అవును, మనం బిజీగానే ఉన్నాం. సెల్ ఫోన్లో గంటల గంటల వ్యర్థమైన వాటిని చూసి మన సమయాన్ని వృధా చేయటంలో మనం బిజీ అయిపోయాం. ప్రార్థించటం తప్ప, దేవుని వాక్యాన్ని ధ్యానించటం తప్ప మిగిలిన లోక సంబంధమైన అన్ని కార్యాలు చేయటంలో మనం బిజీ అయిపోయాం. దేవుని ముందు తప్ప అందరి ముందు, అన్నిటి ముందు కూర్చోవటంలో మనం బిజీ అయిపోయాం. దేవుని దుఃఖపరచుటలో, ఆయన ఆజ్ఞలు ధిక్కరించుటలో మనం బిజీ అయిపోయాం. వాస్తవమే, మనం బిజీ పర్సన్స్. దేవునికి దొరకలేనంత బిజీగా మనం ఉంటూ ఉన్నాం. దేవుని సన్నిధిలో నిలబడలేనంత బిజీగా మనం ఉంటూ ఉన్నాం. దేవుని చాచిన చేతుల్లో చేరలేనంతగా మనం బిజీగా ఉంటున్నాం. దేవుని ఆలోచనలు తెలుసుకోలేనంత బిజీగా ఉంటున్నాం. ఆయనతో సహవాసం చేయలేనంత బిజీగా మనం ఉంటూ ఉన్నాం. ఎంత బిజీ అంటే మనకు సమయాన్ని ఇచ్చిన వ్యక్తికే సమయం ఇవ్వలేనంత బిజీగా మనం ఉంటున్నామండి. మన నాయకుడైన యేసుక్రీస్తు ప్రభు కంటే మనం బిజీ పర్సన్స్. అందుకనే మనం ప్రార్థించలేకపోతూ ఉన్నాం. దేవుని బిడ్డ, ఒక్కసారి పరిశీలన చేసుకో. నిన్ను నువ్వు పరిశీలించుకొని సరిచేసుకొని మరలా ప్రభుతో నీకున్న వ్యక్తిగత సహవాసాన్ని కొనసాగించు. ప్రార్థన అంటే మనకున్న అవసరాలు దేవుణ్ణి అడగటం మాత్రమే కాదు, ప్రభుతో ఉన్న మన వ్యక్తిగత సహవాసాన్ని కొనసాగించడం ప్రార్థన. మనకు అవసరాలున్నా లేకపోయినా ప్రభువే మన అవసరతని గుర్తించడం ప్రార్థన.